ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు మరో మంత్రి పదవి రాబోతుందని, తద్వారా తమ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డుల్లో 7,45,00,000 నిధులతో సీసీ రోడ్డు డ్రైనేజ్ పనులను ఎమ్మెల్యే అనిరుద్ శంకుస్థాపన చేశారు. అన్ని వార్డుల్లో ప్రత్యేక నిధులతో సీసీ రోడ్లు డ్రైనేజ్ పనులను పూర్తి చేయడమే తమ లక్ష్యమని, అలాగే పట్టణంలో వర్షపు నీరు నిలవకుండా ప్రత్యేక డ్రైనేజీలు నిర్మించేందుకు సుమారు 14 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. త్వరలోనే ఆ పనులు కూడా పూర్తి చేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు మరో మంత్రి పదవి రాబోతుందని ముక్తలి ఎమ్మెల్యే వాకటి శ్రీహరి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో తనకి మంత్రి పదవి రావడం పట్ల తాను హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. మంత్రి అయితే జడ్చర్ల నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే నియోజకవర్గంలోని కబ్జాలు, అన్యాక్రాంతమైన భూములపై గతంలో అసెంబ్లీలో ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. కబ్జాలకు గురైన భూములను తిరిగి వారికి చెందే విధంగా తాను పోరాటం చేస్తామంటూ ఎమ్మెల్యే అనిరుద్ తెలిపారు. సంవత్సరం కింద మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నారాయణపేట సభలో కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా శ్రీహరి అనే మినిస్ట్రీ వస్తుంది, మన ముదిరాజ్ బిడ్డ ఖచ్చితంగా మంచి అభివృద్ధి చేస్తాడు, మన జడ్చర్లకు కూడా మంచి నిధులు కూడా తీసుకొస్తాడని ఆశిస్తాను. ఆరోపణలు చేస్తాను. వంశీరామ్ మ్యాన్హట్టన్ మీద, వంశీరామ్ మ్యాన్హట్టన్ అది గవర్నమెంట్ భూమే. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 27 ఎకరాల భూమి వాళ్ళకి వంశీరామ్, అది కూడా ఒక నెల్లూరు అతనికి అంటగట్టినారు. దానిపైన మేము ఖచ్చితంగా పోరాడుతున్నాము. అసెంబ్లీలో కూడా మాట్లాడినారు. ఖచ్చితంగా ఆ ల్యాండ్ గవర్నమెంట్కి వచ్చేటట్టు మేము పోరాడతాం. అదే కాకుండా మన జడ్చర్ల నియోజకవర్గం, మన రాజాపూర్ మండలం, చొక్కంపేట, తిరుమలాపూరు, దాని తర్వాత దొండపల్లి, రాగాపూర్ దగ్గర కూడా 700 ఎకరాల భూమి పట్టాదారులకు తెలియకుండా పాపం వాళ్ళకు ఓఆర్సీలు ఉన్నా కానీ కూడా అన్ని సాదా బినామీలే 700 ఎకరాల భూములు పేదవాళ్ళకి రాకుండా అక్కడ ఉన్న వాళ్ళు కొట్టేశారు. దానిపైన కలెక్టర్ దర్యాప్తు జరుపుతుంది. ఆ ఏరియాల భూములు కొంటే మాత్రం ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. మీకు అది పేదవాళ్ళకే దక్కాలి. దానిపైన కలెక్టర్ ఆల్రెడీ నేను అసెంబ్లీలో మాట్లాడాను. కలెక్టర్ గారు ఆల్రెడీ దానిపైన మొత్తం ఎంక్వైరీ చేస్తుంది. ఇదే కాకుండా ఖానాపూర్, రంగారెడ్డిగూడెం గ్రామం కింద ఖానాపూర్ గ్రామం, అది కూడా మా గ్రామం ఉండే, మా తాతది. ఇంకా 315 ఎకరాలు భూమి మా పేరు మీదనే ఉంది, దేశ్ముఖ్ అని చెప్పేసి. ఆ భూములు ఆ గ్రామంలో ఉన్న పేదవాళ్ళు ఎవరైతే దున్నుకుంటున్నారో వాళ్ళపైన పట్టా చేయాలని చెప్పినాను. అది కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఖచ్చితంగా 100% వాళ్ళకి అది పట్టా చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను.